సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లలను 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బ్యాలెట్ పేపర్ పరిశీలన కార్యక్రమాన్ని పరిశీలించిన నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన. శాసన మండలి ఉప ఎన్నిక స్థానానికి 5 నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు. రేవంత్ మోడీలు కలిసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి మద్దతు ప్రకటించిన సిపిఐ నాయకులు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి మెజారిటీ రాకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావంటూ జగదీష్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. ఎన్నికల నిర్వహణకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. చెన్నైలో జరిగిన ఐజీబీఎం సమావేశంలో వాసవి క్లబ్, V104A క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్కు సిల్వర్ కప్ బహుకరణ. లోక్సభ ఎన్నికలలో మోదీకి భంగపట్టు తప్పదన్న మాజీ ఎంపీ మధు యాషిక్ గౌడ్. ప్రజలకు తగిన మంచినీటి సౌకర్యం అందించడానికి తన వంతుగా కృషి చేస్తానన్న నాపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి. మహారాణా ప్రతాప్ యువసేన వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం. సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడెం బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన డీసీఎంఎస్ చైర్మన్ కొద్వాల శ్రీనివాసరావు. బండ మీద చందుబట్ల ఫీల్డ్ అసిస్టెంట్ పై గ్రామస్తుల తిరుగుబాటు. ఈటెల రాజేందర్కు ఓటు వేసి ఆశీర్వదించాలన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ చంద్రదీప్తి. స్పోర్ట్స్ క్లబ్ జిల్లా యువజన క్రీడల కార్యాలయం ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మోడీ ప్రభుత్వం దేశ సంపదనంతా ఆదాని, అంబానీలకు దోచిపెడుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నామినేషన్ సందర్భంగా శుక్రవారం నల్గొండలోని ఏచూరి గార్డెన్లో జరిగిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మోడీ ప్రభుత్వం దేశ సంపదనంత ఆదాని, అంబానీలకు దోచిపెట్టిందని రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నామినేషన్ను సందర్భంగా శుక్రవారం నల్గొండలోని ఏచూరి గార్డెన్లో జరిగిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉండి చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం ధ్యేయంగా ముందుకు పోతుందని అన్నారు. ఇచ్చిన 5 గ్యారెంటీలలో ఇప్పటికే 5 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్, కేటీఆర్లు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆ పార్టీ 4 ముక్కలవుతుందని వ్యాఖ్యలనిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకోవడంతో కూతురు కవిత జైలుకెళ్లిందని, వారు కూడా జైలుకెళ్లక తప్పదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేస్తూ ముందుకు పోతుందని అన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లలను 1,00,000 మెజారిటీతో మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఒక అవకాశం ఇస్తే రాజకీయాలలో సమూల మార్పులు తీసుకువస్తానని స్పష్టం చేశారు. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పల్లా రాజేశ్వరరెడ్డి దొంగ ఓట్లతో, అవినీతి సొమ్ముతో గెలుపొందడని విమర్శించారు. గెలిచిన తర్వాత చేతగాక నిరుద్యోగులను వంచనకు గురి చేశాడని ధ్వజమెత్తారు. గ్రాడ్యుయేటర్లంతా ఈ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నా కుటుంబ ఆస్తులన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చింతకర్ర గారికి అన్నగారితో పంపిస్తా ఉన్నా. మీరు ఎప్పుడు ఆలోచించినా నేను పూర్తి కావాలని
ఇంకంతేకాదు సోదరులారా, నేను గతంలో చెప్పిన ఇవాళ వేస్తున్నటువంటి నామినేషన్ లో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు సరిచూసుకోండి. నేటి అన్న పెద్దలు గొల్లగా దిలీప్ కుమార్ గారికి, ఎమ్మెల్సీ ఎక్స్ఎమ్మెల్సీ గారికి వేదిక మీద రావాల్సిందని కోరుతాను. నేను ఏవైతే ఇప్పటి వరకు చెప్పుకుంటూ చిన్ను ఒక్కటి మిస్ కాకుండా రైట్ టు రీకాల్ మొదటిసారిగా ఈ భారతదేశంలో నా మీద పెట్టుకోబోతా ఉన్నా. అది తీర్మానం చేయబోతున్నటువంటి కార్యక్రమం. ఏ ఒక్కటి ప్రజలకు ఇచ్చిన హామీని విస్మరించం. సోదరులారా, నేను నామినేషన్ పత్రంలో విప్పినటువంటి ప్రతి ఆస్తి విలువ ప్రతిదీ మీరు పరిశీలించి పెట్టుకోండి. తీర్మానం చనిపోయినప్పుడు ఏముంటాయో కూడా మీరు పరిశీలించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సోదరులారా, ఎక్కడైనా ఏ రాజకీయ నాయకుడైనా తన కుటుంబానికి నేను క్లీన్ గా పాలిటిక్స్ లోకి రావాలనుకుంటున్నా, క్లీన్ గా ఎమ్మెల్సీ ఉండాలనుకుంటున్నా, దమ్ముంటే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి నాయకులు నాలాగా తమని ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించి ఎమ్మెల్సీ ఎవరు రారు అట్లా. ఎందుకు రారంటే వాళ్ళకు రాజకీయాలంటే దోపిడీలు, కూలీలు, డబ్బు సంపాదించడాలు, అక్రమాలు ఇవన్నీ వాళ్ళకు. కానీ నాకు రాజకీయాలంటే నేను గతంలోనే చెప్పిన సోదరులా, నేను రాజకీయాలు చేసిన తర్వాత ఒకవేళ నేను సరిపోతే 1,00,000 మంది సాగుకు రావాలని చెప్పిన నేను అటువంటి రాజకీయాలు చేయాలనుకుంటున్నా. ఈ పేద వర్గాల కోసం రాజకీయాలు చేయాలనుకుంటున్నా. సమూలమైనటువంటి మార్పులు, రాజకీయ మార్పులను మీ ముందుకు తీసుకొస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అనిపిస్తుంది. మరి ఈ భారీ జనానికి, ఈ స్పందనకు పక్కపాటు నామినేషన్ కూడా వేసేటట్టు లేదు, వేసే అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కానీ పిసిసి కానీ మన మంత్రివర్గం కాంగ్రెస్ ఆలోచన చేసి గత 10 సంవత్సరాలుగా ఒక దుర్మార్గం పాలన ఎదిరించి ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా అదరకుండా బెదరకుండా తెలంగాణ ప్రజల కోసం గలం విప్పి కేసీఆర్ ఎండగట్టి ఇలా కేసీఆర్ ఓటమికి కారణమైన మన మల్లన్నను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సూచించినప్పుడే ఈ ఎమ్మెల్సీ గెలుపు ఖాయమైపోయింది. ఈ ఎలక్షన్లలో మేధావులు, విద్యావంతులు వేసే ఓట్లు కాబట్టి ఇది ఎవరి కాళ్ళుగా మీ గ్రామంలో ఉన్నటువంటి అందరు నాయకులకు భారీ మెజార్టీ గెలిపిస్తే రేపు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, రాష్ట్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక మంచి నాయకుడిని మనం ఇలా ఎమ్మెల్సీగా గెలిపించబోతున్నాం. కాబట్టి నువ్వు ఎన్డీఏలో ఉన్నావా, మా ఇండియా కూటమిలో ఉన్నావా, నీకు నామనాగి ఎట్లయితాడు? నువ్వు పోయినసారి నీకు రెండోసారి ముఖ్యమంత్రి అయినా 3 నెలలకి ఎన్నికలు జరిగితేనే 9 సీట్లు వచ్చినాయి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గెలిచినావు, బీజేపీ 4 గెలిచింది. నీ గవర్నమెంట్ లేదు. రోజు 100 మంది క్యాడర్పై వేరే కాంగ్రెస్ లో జాయిన్ అవుతాను. ఆయన సంకీర్ణ వస్తుందంట, రామారావు మంత్రి అంట. ఆయన ఏంటంటే కొంచెం చూస్తే ఆరోగ్య పరిస్థితి కూడా బాగా అనిపిస్తుంది ఆయన చూస్తుంది. అందుకనే మనకు పోటీ ఎవరు లేదు పల్లెలకు. అయినా మనం ఓవర్ కాన్ఫిడెంట్ గా పోవద్దు. ప్రతి ఓటు ఇంపార్టెంట్. ఎట్లా గెలుస్తారని చెప్పి కాదు, మనం కష్టపడదాం, మళ్ళీ మనం గెలుపుతున్నాం. మీరందరూ కూడా కేంద్రంలో వచ్చిన జాబ్ కార్డు గురించి ఒకటి చెప్పండి. మీరు మోడీ గారు చేసిన పని 10 ఏళ్ళగా, మోడీ గారు 10 ఏళ్ళ ఒక్క మంచి పనిగా చేసిందా ఒక్కడ ఆలోచించండి. ఇవాళ సోనియా గాంధీ అదే ఉపాధి గాంధీ పెట్టకపోతే దేశంలో ఇవాళ కేసీఆర్ లాంటి సన్యాసులు ఇవాళ రాజ్యం 10 ఏళ్ళగా వస్తే ఒక్క పేదవారికి ఇల్లు కట్టలే. ఉపవాసాలతో అన్నం లేక చనిపోయే వాళ్ళు ఉపాధి హామీ పథకాలు లేకపోతే. ఆనాడు ఇంద్రమ్మ ఊళ్ళో ఇంద్రమ్మ ఇల్లు కట్టించింది. అలాంటి పార్టీ మేనిఫెస్టో చూస్తే ఇవాళ 1,00,000 రూపాయలు ఇలా చదువుకున్న యువతకు ఇచ్చే విధంగా ఒక మేనిఫెస్టో ఇచ్చినారు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు. ముఖ్యమైనది ప్రతి పేదవారికి 400 రూపాయలు కూలి పడే విధంగా చట్టం రూపేణ ఉపాధి హామీ కూడా చట్టం తీసుకొచ్చినాం. 100 రోజులు పని లేకపోతే అధికారికి శిక్ష పడుతుంది. అలాంటి చట్టం రూపేణ 400 రూపాయలు కానీ, అలాగే సామాజిక న్యాయం కోసం జనగణన చేసి వెనుకబడే వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి కట్టుబడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. చేసినటువంటి వ్యక్తి అన్ని వర్గాల, అన్ని సెక్షన్ల ప్రజల అన్ని
విషయాలు తెలిసినటువంటి వ్యక్తి, ప్రశ్నించే వ్యక్తి, ప్రజల పక్షపాతి, పేదవాళ్ళ పక్షపాతి, నిరుద్యోగుల పక్షపాతి, విద్యార్థుల పక్షపాతి, యావత్తు సమాజ పక్షపాతి. కాబట్టి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి చట్టసభలలో ఉంటే ఆ చట్టసభలకు అందం ఉంటుంది, ఆ చట్టసభలకు అర్థం ఉంటుంది, ఆ చట్టసభలలో జరిగేటువంటి శాసనాలకు చట్టాలకు సార్థకత ఉంటుంది. ఆ సార్థకత మల్లన్నతోనే సాధ్యం. మల్లన్న ద్వారానే సాధ్యమైతే మల్లన్నే దానికి సిద్ధాస్తుడు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఎందుకంటే జర్నలిజం పేరులో నేను నాకు ఓటేసిన కాదే చూస్తా ఉన్నాను. ఈ రోజు నిక్కార్సుగా మాట్లాడి ప్రభుత్వాలని ప్రశ్నించి వందల కేసులు పెట్టిన వెదలని గుండె మల్లన్నది. ఆ వెదలని గుండెను కాపాడుకోవాల్సినటువంటి అవసరం, కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి పైన ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. సమాజంలో ఒక ఎత్తు కనిపిస్తా ఉంది. రాజకీయాలలో విలువలు, రాజకీయాలలో సబ్జెక్టు మాట్లాడి, రాజకీయాలు చట్టసభలలో అవగాహనతో మాట్లాడేటువంటి ఒక వెలితిని గడిచిన 10 సంవత్సరాలలో చూసినాం. తెలుపుతూ తీర్మానం వల్ల మీద అభిమానులంతా కూర్చోవాలా, అభిమానం ఉంటే కూర్చోవాలా, మల్లన్న మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలా, అదే రావాలి ఇక్కడ. లోక్సభ ఎన్నికలలో భాగంగా నల్గొండ ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న బ్యాలెట్ పేపర్ పరిశీలన కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. లోక్సభ ఎన్నికలలో భాగంగా నల్గొండ ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న బ్యాలెట్ పేపర్ పరిశీలన కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బ్యాలెట్ పేపర్ పరిశీలన పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తూ బ్యాలెట్ పేపర్తో పాటు సంబంధించిన రిజిస్టర్లు, ఇతర సామాగ్రి అన్నిటినీ పరిశీలించారు. అదేవిధంగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ పరిశీలన ఇక్కడ కొనసాగుతుండగా, ఇక్కడి నుండి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు లోక్సభ ఎన్నికల బ్యాలెట్ పేపర్ను సామాగ్రిని పంపించడం జరుగుతుందని వివరించారు. జిల్లా కలెక్టర్ వెంట నల్గొండ ఆర్డీఓ రవి, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నిక స్థానానికి 2వ రోజు శుక్రవారం నామినేషన్ పత్రాలను నల్గొండ కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ములుగు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్ మహేందర్ జీకి 5 అభ్యర్థులు 7 సెట్ల నామినేషన్లు దాఖలు సమర్పించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నిక స్థానానికి 2వ రోజు శుక్రవారం నామినేషన్ పత్రాలను నల్గొండ కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ములుగు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్ మహేందర్ జీకి 5 అభ్యర్థులు 7 సెట్ల నామినేషన్లు దాఖలు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న 2 సెట్ల నామినేషన్ దాఖలు చేయగా, స్వతంత్ర అభ్యర్థులుగా మాధవ పెద్ది వెంకటరెడ్డి 1 సెట్, చాలిక చంద్రశేఖర్ 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. అలియన్స్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా ఈడ శేషగిరిరావు 1 సెట్, తెలంగాణ సకల జనుల పార్టీ అభ్యర్థిగా నందిపాటి జానయ్య 1 సెట్ నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం జరిగిన భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం జరిగిన భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ చోటాబాయ్, బడాబాయ్లు ఇద్దరు ఒకటే అని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు 2 ఒకటే అన్నారు. లోపాకార ఒప్పందంతోనే 2 పార్టీలు కొన్ని చోట్ల పోటీ చేస్తున్నాయని, రేవంత్, మోడీలు కలిసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి మోడీతో ఒరిగేదేమీ లేదని,
కేసీఆర్ మొదలుపెట్టిన బస్సు యాత్రతో రేవంత్ రెడ్డికి వణుకుడు మొదలైందన్నారు. ప్రజల పక్షాన నిలబడింది ఒక కేసీఆర్ మాత్రమేనని, కాంగ్రెస్ బీజేపీ కుట్రలు ప్రజలకు అర్థమైపోయిందని, రాష్ట్రంలో 16 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఏర్పాటు చేసిన సిపిఐ నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, వీరితో పాటు సిపిఐ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఏర్పాటు చేసిన సిపిఐ నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, వీరితో పాటు సిపిఐ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి తమ పూర్తి మద్దతు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. ఒక్క మాట మీకు గుర్తు చేస్తున్నా, నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు దొండపాడు గ్రామంలో ఇప్పుడు అలా మీరు చూస్తున్న మెయిన్ రోడ్లో ఒక సైడ్ నుంచి ఒక వాహనం వస్తే ఆ వేరే సైడ్ వాహనం వెనక్కి పోవాలి, వాళ్ళు క్రాస్ అయినాకనే ఈ వాహనం పోవచ్చు. మరి దొండపాడు మెయిన్ రోడ్డు పునర్నిర్మాణం చేసింది మీ ఉత్తమన్న. ఆ రోజు మీకు కరెంటు డిమ్ముగా వచ్చేది. దొండపాడు గ్రామానికి ఆ రోజు 1.5 సబ్స్టేషన్. ఈ ప్రాంతం ఎట్టుందో చూడండి. వాస్తవంగా గత 5 ఏళ్లుగా కొంత అభివృద్ధి కుంటుపడ్డది. ఎందుకు? గత ప్రభుత్వంలో కేవలం రాజకీయాలు లాభపడాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యకర్తలని పోలీస్ స్టేషన్లో కొట్టియడం, పార్టీ మార్పియడం, రకరకాలుగా గలీజు రాజకీయాలు చేసిన విషయం మీకు తెలుసు. అందుకోసమే జనం పొందబెట్టిన పోయిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 104 నుంచి 39 ఎమ్మెల్యేలు పడ్డారు. 39 నుంచి 4 ఆల్రెడీ చేరిండ్రు, ఇంకో 20 మంది చేరబోతుండ్రు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వచ్చే పార్లమెంటు సీట్ల సంఖ్య 0. ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఎంత మొత్తుకొని, జగదీష్ ఎంత మొత్తుకొని టీఆర్ఎస్ పార్టీ మూతబడబోతుంది. బీజేపీ పార్టీ దొండపాడు చాలా చైతన్యం ఉన్న గ్రామం కాబట్టి చెప్తున్నా. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి తిరుగుతున్నాడు, అమిత్ షా కేంద్ర హోంమంత్రి కూడా తిరుగుతున్నాడు. ఏం చెప్తున్నాడు వాడు? హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఇసాయిలు ఇదే మాటలు తప్పితే తెలంగాణకి ఎవరు చేసి మాడుతున్నా, దేశానికి ఎవరు చేసి మాడుతున్నా? అసలు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన మాట్లాడే తీరు చూస్తే, అరే ఒకనాడు ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ప్రధానమంత్రి ఉండే. జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, పివి నరసింహారావు అంటూ ఉండే. ఎంత హుందాతనంతో రాజీవ్ గాంధీ ఉండే, మన్మోహన్ సింగ్ ఉండే. ఎంత హుందాతనంతో ప్రధానమంత్రి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమంటాడు? పూర్తిగా సమాజాన్ని హిందువులు, ముస్లింలని విభజించి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్లయితే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కానీ మళ్ళా మన అంతేకాదు, సరే అయిపోయింది, మళ్ళా మన ఎమ్మెల్యే మన మంత్రి గారు అయినరు, మన ప్రభుత్వం వచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క పని, ప్రజలు కోరుకునే పని ప్రతి ఒక్కటి చేస్తా ఉన్నారు. అంతేకాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేసినప్పుడు ఇప్పుడు వారే ఈ మొత్తం రాష్ట్రానికి నీటిపారుదల శాఖ మంత్రి. కాబట్టి మన ప్రాంతంలో ఇక్కడ ఒక 4-5 లిఫ్ట్ల విషయం ఇక్కడ వారు ప్రసంగించే టైంలోనే ప్రస్తావన వచ్చింది. మీరు అర్థం చేసుకోండి, మీకుండే సప్పుడు ఏందో వాళ్ళకి తెలుసు, మీ డిమాండ్ ఏందో వారికి తెలుసు, మీ అవసరాలు ఏందో వారికి తెలుసు. పైగా ఆ మంత్రి గారి వారైనప్పుడు మీకు
జరగబోయే కార్యక్రమాలు ఎంత తొందర జరుగుతాయో అవన్నీ సాధించుకోవడం పెద్ద విషయం కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ క్రమంలో మీకు చెప్తున్నా, మే 13వ తారీఖు ఎన్నికలు, మే 13 తారీఖు జరగబోయే ఎన్నికలలో వారికి కేవలం మీరు 3600 మెజార్టీ ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి అది మీ తప్పు కాకపోయిండొచ్చు. మీ మీద అన్ని కేసులు అన్ని ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా గానీ అయినా గానీ 3600 మెజార్టీ సాధించారంటే ఇవాళ మీకు ఏ ఇబ్బంది లేదు. మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, మీరు ఇంత ఫ్రీగా ఉన్నారు, వారు ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓటు చేయమని మాత్రం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ నిలబెడుతుందని, ఆ తర్వాత వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నామినేషన్ దాఖల్లో భాగంగా శుక్రవారం ప్రభుత్వ వైప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీర్ల ఐలయ్య స్వగృహంలో ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నని శాల్వాలతో సన్మానించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి చిత్రపటంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న నామినేషన్ దాఖలులో భాగంగా శుక్రవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్వగృహంలో ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నని శాలువాతో సన్మానించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి చిత్రపటంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం అక్కడి నుండి భారీ కాన్వాయ్తో నల్లగొండలో జరిగే నామినేషన్ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. దర్శనం చేసుకొని ఓకే ఇద్దరు దిగురు సింగిల్ దిగురు సింగిల్ దిగురు రైట్ రైట్ గో బండి బండి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డిని గెలిపించాలని కోరుతూ శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 1, 14, 13, 12 వార్డులలో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 1, 14, 13, 12 వార్డులలో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి మెజార్టీ రాకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా అంటూ జగదీష్ రెడ్డికి సవాల్ విసిరారు. గాంధీనగర్ కావాలా, గాడ్సే నగర్ కావాలో తెలుసుకోవాలా? గాంధీనగర్ ప్రజానికం ఇక్కడ ఉన్న చోట నయీంను చూసి భయపడుతున్నారా? ఆ నాయకుడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఫుట్బాల్ ఆడుకుంటా అన్నారు. మా ఇంటి తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయని, నాతో పాటు నా కుమారుడు సర్వోత్తం రెడ్డి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడని, ఇప్పటికైనా కళ్ళు తెరిచి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో పోలీస్ బందోబస్తు యాక్షన్ ప్లాన్పై శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం, నల్గొండ పార్లమెంట్ జనరల్ అబ్జర్వర్, సూర్యాపేట జిల్లా పోలీస్ పరిశీలకులతో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు, జిల్లా ఎస్పీ కె రాహుల్ హెగ్దేలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే మాట్లాడారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోలీసు బందోబస్తు యాక్షన్ ప్లాన్పై శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం, నల్లగొండ పార్లమెంట్ జనరల్ అబ్జర్వర్, సూర్యాపేట జిల్లా పోలీస్ పరిశీలకులతో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు, జిల్లా ఎస్పీ బీకే రాహుల్ హెగ్దేలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేసినాము. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్నిక నియమ నిబంధనల ప్రకారం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల భద్రతను పరిశీలించామని తెలిపినారు. సిబ్బందిని కేటాయింపు యాక్షన్ ప్లాన్పై అబ్జర్వర్స్కి ఎస్పీ వివరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా ఉంచాం. పోలీసు సిబ్బంది అప్రమత్తంగా పనిచేస్తున్నారు అని తెలిపారు. అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లాల సరిహద్దులలో ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టుల ఏర్పాటు, ఎన్నికల సమయంలో అక్రమ రవాణా, ప్రలోభాలు అడ్డుకోవడం, నగదు, మద్యం, విలువైన ఆభరణాలు సీజ్ చేయడం లాంటివి కట్టుదిట్టంగా చేస్తున్నామని తెలిపినారు. ఎన్నికల విధుల నిర్వహణపై పోలీసు సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. సమన్వయ లోపం రాకుండా పోలింగ్ రోజు విధుల్లో ఉండే సిబ్బందికి సంబంధించి మార్గాల వారికి సిబ్బంది అందరినీ సమన్వయం చేశాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల విధులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి రాజేష్ మీనా, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు ఉన్నారు. చెన్నైలో జరిగిన ఐజీబీఎం సమావేశంలో వాసవి క్లబ్ V104A క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్కు సిల్వర్ కప్ బహుకరించారు. అదేవిధంగా క్యాబినెట్ సెక్రటరీ, ట్రెజరర్లతో పాటు రీజనల్ చైర్మన్ మీలా వాసుదేవ్, సామా శ్రీనివాస్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మిట్టపల్లి భాస్కర్లకు అవార్డులు అందజేశారు. చెన్నైలో జరిగిన ఐజీబీఎం సమావేశంలో వాసవి క్లబ్ V104A క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్కు సిల్వర్ కప్ బహూకరించారు. అదేవిధంగా క్యాబినెట్ సెక్రటరీ, ట్రెజరర్లతో పాటు రీజనల్ చైర్మన్ మీలా వాసుదేవ్, సామా శ్రీనివాస్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మిట్టపల్లి భాస్కర్లకు అవార్డులు అందజేశారు. చెన్నైలో జరిగిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నింగ్ బాడీ మీటింగ్లో 31 జిల్లాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వాసవి క్లబ్ V104A గవర్నర్ రాచర్ల కమలాకర్కు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ చేతుల మీదుగా సిల్వర్ కప్ అందుకున్నారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ 104A కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాసవి క్లబ్ల ద్వారా అత్యధిక KCGF కాంట్రిబ్యూషన్, నవరత్నాల ప్రోగ్రాంల నిర్వహణ, నూతన క్లబ్ల విస్తరణ, ఇంటర్నేషనల్ సేవలకు గాను సిల్వర్ కప్ను అందజేశారని వాసవి క్లబ్ V104A గవర్నర్ రాచర్ల కమలాకర్ తెలిపారు. క్యాబినెట్ సెక్రటరీ పబ్బతి వేణుమాధవ్, ట్రెజరర్ కలకోట లక్ష్మయ్యలను అవార్డులతో సత్కరించారు. వారితో పాటు 104A నుండి ఉత్తమ రీజనల్ చైర్మన్గా మీలా వాసుదేవ్, సామ శ్రీనివాస్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మిట్టపల్లి భాస్కర్లకు ప్రత్యేకంగా అవార్డులు అందజేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో క్యాబినెట్ సెక్రటరీ పబ్బతి వేణుమాధవ్, ట్రెజరర్ కలకోట లక్ష్మయ్య, చల్లా లక్ష్మీకాంత్, చిక్కుమల్ల కృష్ణ, రాచకొండ శ్రీనివాస్, బెలిదే శ్రీనివాసులు, చెల్లా లక్ష్మయ్య, తల్లాడ సోమయ్య, గుండా శ్రీధర్, పబ్బతి ప్రవీణ్, యామ సంతోష్, తొనుకునూరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఇంటర్నేషనల్ గవర్నింగ్ బాడీ, ఫస్ట్ ఐజీబీ మీటింగ్ నిన్న తమిళనాడు చెన్నైలో మా రాక్ స్టార్ అయినటువంటి రవిచంద్రన్ గారు వారి ఆధ్వర్యంలో చెన్నైలో ఫస్ట్ ఐజీబీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. 31 జిల్లాల్లో మన V104A జిల్లాకు ప్రతిష్టాత్మకమైనటువంటి ఉమ్మడి నల్గొండ రెవెన్యూ జిల్లాలకు సంబంధించిన మన
జిల్లాకి 104కి అద్భుతమైన సేవలకి వారు హయ్యెస్ట్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అవార్డుల పంట పండిందని చెప్పాలి ఒక రకంగా. ముఖ్యంగా ఈ యొక్క 104కి సంబంధించిన హయ్యెస్ట్ కంట్రిబ్యూషన్ కేసీజీఎఫ్ కంట్రిబ్యూషన్కి భాగంగా అవుట్ స్టాండింగ్ సూపర్ స్టార్ అవార్డులు మరియు వికేఎస్పీ అండ్ గుడ్ స్టాండింగ్ అండ్ నెక్స్ట్ సేవలు ఐఎన్బి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి ఐఎన్బి మీటింగ్లో భాగంగా ఈ యొక్క కొత్త క్లబ్స్ ఎక్స్టెన్షన్ అండ్ అన్ని నవరత్న ప్రోగ్రామ్స్లో భాగంగా అదైతే క్రైటీరియా పెట్టారో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు దాంట్లో భాగంగా ఈ యొక్క సిల్వర్ కప్ని ఫస్ట్ ఐజీబీలో మనకి ఇవ్వడం జరిగింది. సో మన 31 జిల్లాల్లో మన 104 జిల్లాగా మనకి ఈ యొక్క సేవకి వాళ్ళు ఇవ్వడం జరిగింది సిల్వర్ స్టార్ అదే బెస్ట్ అవుట్ స్టాండింగ్ గవర్నర్ అవార్డు. అదేవిధంగా నాకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అయినటువంటి నా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ గారు వారి క్రైటీరియా ఫుల్ఫిల్ చేసినందుకు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీగా అండ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్గా వాళ్ళిద్దరికి కూడా వారి ఈ యొక్క ఐజీబీ మీటింగ్లో ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ ముగ్గురితో పాటు కూడా మనకి ఇద్దరు రీజన్ చైర్మన్స్ మీలా వాసుదేవ్ గారికి వారు సూపర్ స్టార్ క్లబ్ పెట్టేందుకు వారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి గుడ్ విల్ క్రైటీరియా ఇచ్చేందుకు మీలా వాసుదేవ్ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అవుట్ ఆఫ్ స్టేషన్కి రాలేదు, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు 104. అదేవిధంగా మిర్యాలగూడ నుంచి రీజన్ చైర్మన్ అయినటువంటి మరొక సామా శ్రీనివాస్ గారు కూడా వారు మంచి చక్కటి అద్భుతమైన కార్యక్రమాలతోటి అండ్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్తో పాటు మన వాసుని ఐఎన్పి గారికి ఇచ్చినటువంటి క్రైటీరియాలో సూపర్ స్టార్ క్లబ్స్ స్టార్ క్లబ్ అండ్ అవుట్ స్టాండింగ్ క్లబ్ కింద వారు చేయడం జరిగింది. వారిద్దరికి కూడా సూపర్ స్టార్ వారు 2 రీజన్ చైర్మన్ అవార్డులు గవర్నర్ సెక్రటరీ ట్రెజరర్తో పాటు నెక్స్ట్ మనకి అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా మనకి మెట్టపల్లి భాస్కర్కి ఐబాల్స్ కలెక్షన్ అండ్ 36 జతల ఐబాల్స్ కలెక్షన్ ఒక బాడీ ఆర్గన్ డొనేషన్ ఇచ్చినందుకు గాను ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా దానికి అద్భుతమైన ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ అవార్డు వచ్చినందుకు మన V104లో ఉన్నటువంటి నా యొక్క క్యాబినెట్ మెంబర్సు అండ్ మెయిన్ ముఖ్యంగా క్యాబినెట్తో పాటు ఉన్నటువంటి ఐఈఎస్ ఆఫీసర్ గెలాక్సీ ఆఫ్ పాస్ట్ గవర్నర్ ఈ యొక్క పాస్ట్ గవర్నర్ల యొక్క ఉత్సాహంతో ఈ యొక్క అవార్డుల పంట మన 104కి ఎవరికి రానంత, ఎందుకంటే అన్ని కేటగిరీలో కూడా మనకి రావడం జరిగింది. సో ఇకపోతే మనకి మెయిన్ పిల్లర్స్ అయినటువంటి రీజన్ చైర్మన్స్ మన జిల్లాకి బ్యాక్ బోన్ అయినటువంటి రీజన్ చైర్మన్లు అందరూ కూడా ఈ యొక్క ఇద్దరే కాకుండా 12 మంది కూడా వాళ్ళందరూ కూడా మరొకసారి అద్భుతంగా చేస్తూ ముఖ్యంగా ఈ యొక్క జాయ్ఫుల్ జెర్సీస్ మనం ఈ యొక్క మన అచీవ్మెంట్లో భాగంగా వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి కూడా మా యొక్క జిల్లా తరఫున మా క్యాబినెట్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అండ్ మెయిన్ మనకి బ్యాక్ బోన్ పవర్ఫుల్ ప్రెసిడెంట్ అయినటువంటి మన జిల్లాల 104లో ఈ యొక్క ప్రెసిడెంట్స్ అనేది వాళ్ళు లేకపోతే ఈరోజు ఈ స్థాయి అనేది మనకు రాదు. సో మనం ప్రెసిడెంట్స్ చేస్తున్న పర్ఫార్మెన్సే ఈ క్రెడిట్ గోస్ టు టోటల్గా ప్రెసిడెంట్స్. ఆ ప్రెసిడెంట్స్ ఏదైతే చక్కగా అద్భుతంగా చేశారో మెడికాన్లో కూడా వాళ్ళకి అద్భుతంగా ఒంగోలులో మనం ఈ ప్రెసిడెంట్స్ 7th జూన్ నాడు మనం చేస్తున్నాం అద్భుతంగా ఒంగోలులో. సో ప్రెసిడెంట్స్ 1000 మంది మధ్యలో మన జిల్లాకు మాత్రమే ఆ యొక్క పురస్కారం దొరికింది. అంటే ఎక్కువ మందితోటి స్ట్రెంత్ అంటే ప్రెసిడెంట్ ఎవరైతే ఎక్కువ చేశారో వాళ్ళకి అద్భుతమైన కార్యక్రమాల్లో ఈ రావడం జరిగింది. మరొకసారి మరి ఒక జిల్లా 104 తరఫున నా రీజన్ చైర్పర్సన్కి జోన్ చైర్పర్సన్కి పవర్ఫుల్ ప్రెసిడెంట్స్కి అండ్ వీళ్ళ సెక్రటరీస్కి అండ్ ట్రెజరర్ టాలెంటెడ్ ట్రెజరర్ అందరికి కూడా మరియు నా క్యాబినెట్లో ఉన్న మిత్రులకి పేరున సీనియర్ మెంబర్స్ ఐపీసీలకి అండ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్లు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లకి మరియు ముఖ్యంగా ఇక్కడ వచ్చేసినటువంటి నా హోమ్ క్లబ్ ప్రెసిడెంట్ వచ్చారు లక్ష్మి గారికి మరియు నా జోన్ చైర్పర్సన్ అండ్ జాయింట్ సెక్రటరీ గారు అండ్ అటువంటి కృష్ణ గారికి మరియు జోన్ చైర్మన్ నా హోమ్ క్లబ్ తరఫున జోన్ చైర్మన్ సంతోష్ గారికి వీళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కోఆపరేషన్ని మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తూ తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ అండ్ వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ అండ్ కాంప్లిమెంట్ ఆన్ ది బికాస్ ఆన్ ది అకేషన్ ఆఫ్ దిస్ వన్. అండ్ మరొక అద్భుతమైన ఏంటంటే విద్యా సంకల్ప కింద 2,70,000 రూపాయలు మనం విద్యా సేవ కోసం నేను అనౌన్స్ చేయడం జరిగింది. దానికి నిన్న గవర్నర్గా మనకి విద్యా సంకల్ప అవార్డు కింద అది ఇవ్వడం జరిగింది. దాంతో పేద మన విద్యార్థులకి వాళ్ళకి కేసీజీఎఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇస్తారు. అదేవిధంగా మనం ఓవర్సీస్లో అంటే అబ్రాడ్లో కూడా ఒక క్లబ్ ఫామ్ చేయడం జరిగింది. అది నిన్న టెక్సాస్లో నిన్న అనౌన్స్మెంట్ చేసుకుంటూ అక్కడ ఇవ్వడం జరిగింది.
సో ఆ సందర్భంగా ఎన్టీఆర్ సుబ్రహ్మణ్యం గారు గుర్తించడం, ఓవర్సీస్లో కొత్త క్లబ్ పెట్టినందుకు, ఇవన్నీ ఇచ్చినందుకు మన యొక్క జిల్లాని 31 జిల్లాలో సెకండ్ బెస్ట్ అవుట్ స్టాండింగ్ ఇన్ ఆల్ పారామీటర్స్, ఇందాక మనం అనుకున్నటువంటి కేసీ చెప్పుకోవచ్చు, అవుట్ స్టాండింగ్ కావచ్చు, అండ్ సేవలు కావచ్చు, గుడ్ స్టాండ్స్, సూపర్ స్టార్ క్లబ్ కావచ్చు, ఇవన్నీ కేటగిరీలో భాగంగా వారు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ కోఆపరేషన్ టిల్ ఎండ్ ఆఫ్ దిస్ పాసిబుల్ ఇయర్. థ్యాంక్ యూ. జై వాసవి. ఈనాటి ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ B104Aకి నిన్న చెన్నైలో జరిగినటువంటి ఫస్ట్ IGB మీటింగ్లో అవార్డుల పంట పండినందుకు దీనికి సహకరించినటువంటి పవర్ఫుల్ ప్రెసిడెంట్స్, 104లో ఉన్న పవర్ఫుల్ ప్రెసిడెంట్, జాయ్ఫుల్ జోన్ చైర్మన్స్, అదేవిధంగా రాకింగ్ రీజన్ చైర్మన్స్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్, IPCs, అదేవిధంగా మా GST టీమ్, IEC గెలాక్సీ ఆఫ్ IEC ఆఫీస్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ మీరు చేసిన ఇటువంటి సహకారం ఇక ముందు 31 డిసెంబర్ వరకు కూడా చేయాలని, ఇదే విధంగా మన జిల్లాని 31 జిల్లాల్లో ముందుంచాలని కోరుకుంటున్న GSTకి జై వాసవి. జై వాసవి. జై వాసవి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శుక్రవారం తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ ది వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీట్ ద ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి TPCC ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ పాల్గొని ప్రసంగించారు. శుక్రవారం తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు TUWJ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీట్ ద ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి TPCC ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాషి గౌడ్ పాల్గొని మాట్లాడుతూ, దేశంలో మళ్ళీ మోదీకి ఓటు వేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లతో పాటు మైనార్టీ రిజర్వేషన్లను వ్యతిరేకించిన RSS BJPలకు వేసినట్లేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రంగస్థలాలన్నీ అమ్మేస్తూ దేశాన్ని మోదీ అప్పులపాలు చేశారని ఆరోపించారు. 10 ఏళ్ల పాలించిన కేసీఆర్ మూడోసారి తనది అధికారమని విర్రవీగి భంగపాటుకు గురి అయ్యాడని విమర్శించారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలలోనూ మోదీకి కూడా భంగపాటు తప్పదన్నారు. కేంద్రంలో వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికలు దేశంలో అత్యంత కీలకమైనవని, ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న మధుయాష్కి గారికి, అదేవిధంగా మిత్రుడు విరాజ్ గారికి, ఇక్కడ చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మొదట మధు యాష్కి గౌడ్ గారు ఒక హాఫ్ అన్ అవర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత మన ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అయితే మీరు ప్రశ్నలు హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఇష్టం ఏ లాంగ్వేజ్ అయినా అడగవచ్చు. ఎందుకంటే మధు యాష్కి గారు ఏమి ఇబ్బంది పడారు, బికాస్ ఆయనకు అన్ని భాషల మీద కూడా పట్టు ఉంది, ప్రావీణ్యత ఉంది. కాబట్టి ఏమి ఇబ్బంది పడేవారు, మీరు ఏ లాంగ్వేజ్ అయినా అడగవచ్చు, ఇబ్బంది లేదు. అయితే క్వశ్చన్ స్ట్రైట్గా అడగండి. ఒక స్థితిగతిని మారుస్తానని చెప్పి
సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి 75 లక్షల కోట్ల నల్లధనాన్ని 100 రోజులలో తిరిగి తీసుకొచ్చి భారతదేశానికి సిట్ ఏర్పాటు చేసి ప్రతి పౌరుడి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని చెప్పి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆర్థిక స్థితిగతులే కాకుండా రూపాయి విలువని 40కి తగ్గిస్తానని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తానని చెప్పి శౌకత్ గారికి, శంకర్ గారికి, మిగతా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా మొదటగా కృతజ్ఞతలు. మీ యొక్క సమయాన్ని నా కొరక ఈ మీట్ ద ప్రెస్ కొరకు వచ్చినందుకు. ప్రజాస్వామ్యంలో 4th పిల్లర్గా భావించబడే మీడియా సమాజంలో అవకతవకలని, అవినీతిని, దుర్మార్గ పరిపాలన కానీ ఎత్తి చూపి ప్రాణాలకు తెగించి రిపోర్ట్ చేస్తూ ప్రజలకు తెలియపరిచే సాధనం మీడియా. అది ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు. గత 10 సంవత్సరాల నుంచి అంటే భారతదేశ చరిత్రని 2014 కన్నా ముందర 14 తర్వాత అనేది రాయించుకోవాల్సి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం వల్ల గ్రామాలలో ప్రజలకు త్రాగునీటి కష్టాలు ఏర్పడడంతో శుక్రవారం నల్గొండ జిల్లా నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి చిట్టంపాడు గ్రామ పంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం వల్ల గ్రామాలలో ప్రజలకు త్రాగునీటి కష్టాలు ఏర్పడడంతో శుక్రవారం నల్లగొండ జిల్లా నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి చిట్టంపాడు గ్రామ పంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు తగిన మంచినీటి సౌకర్యం అందించడానికి తన వంతుగా కృషి చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. చిట్టంపహాడ్ గ్రామస్తులు సరిపడ త్రాగునీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకుని తక్షణ పరిష్కారం కొరకు గ్రామంలో ఉన్న బోరులను పునరుద్ధరించి నీటి సౌకర్యం కల్పించడానికి తగిన సూచనలు చేసి పరిష్కార మార్గం చూపించడం జరిగిందన్నారు. గ్రామస్తులతో మాట్లాడి తగిన సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. నీటి కొరత నుండి ఉపశమనం పొందడానికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. గ్రామంలో ఉన్న 2 ఓవర్ హెడ్ నీటి ట్యాంకులకు సరిపడా నీరు అందించే విధంగా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రయ్యను చిట్టంపాడు గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కారం కొరకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గ్రామంలో బోరు బావులను ఉపయోగించే క్రమంలో మోటార్లను బిగించి బోరు నీటి ద్వారా గ్రామస్తులకు తగిన పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి చిట్టంపహాడ్ కార్యదర్శి కిరణ్ కుమార్కు తగిన సూచనలు చేసి గ్రామంలో ప్రజల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని సూచించి శానిటేషన్ విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. అది క్లోజ్ చేయి. టెక్నికల్ కాదు, అది ఆల్రెడీ సెటప్ అట్లా చేసుకుని ఉంది కాబట్టి మనం దీని అంతా తీసుకోవడానికి వీలు కాదు. మరి ఇప్పుడు ఆల్టర్నేట్ సోర్స్ ఏం లేదు. ఒక మోటార్ అది రిపేర్ చేయించాలి, దాంట్లో వేసేస్తే ప్రాబ్లం సాల్వ్. ఆ మోటార్ చేసి చూసి అందుకని మీరు మీ నల్లిట్లు ఎవరు కొద్ది ఇనిషియేటివ్ పిలిపించి నేను తీసుకొని మీరు ఇప్పుడు వాస్తవం చెప్తున్నా. నేను ఏదో దాపరికం కాదు. ఇప్పుడు నీళ్ళు అయితే వాటర్ అయితే మాకు కావాలి, కాకపోతే ఇప్పుడు ఇవ్వాలి కాబట్టి ఇంకా 4 రోజులకు వస్తాయి డబ్బులు. కానీ అదే అంటున్నా, సామరస్యంగా మీరే కూర్చొని డిసైడ్ చేసుకోండి. ఏమైనా ఉంటే పెట్టండి, చేద్దాం. కానీ ఎప్పుడైనా సెక్రటరీ ఊళ్ళో ఏదన్నా పోయి ఏదైనా ఇదైనప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకుండా నువ్వు ఇట్లా పడుకుని మిమ్మల్ని ఉంటే నువ్వు 4 మహారాణా ప్రతాప్ యువసేన వారి ఆధ్వర్యంలో చలివేంద్ర కార్యక్రమంలో భాగంగా వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జ్ దండంపల్లి వెంకన్న, మాజీ సర్పంచ్ గుజ్జల జనార్దన్ రెడ్డిలు పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహారాణా ప్రతాప్ యువసేన వారి ఆధ్వర్యంలో చలివేంద్ర కార్యక్రమంలో భాగంగా వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జ్ దండంపల్లి వెంకన్న, మాజీ సర్పంచ్ గుజ్జల జనార్దన్ రెడ్డిలు పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రధాన కార్యదర్శి దాసరి శంకర్, వార్డు కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు దాసరి విజయ్,
కాంగ్రెస్ నాయకులు పరశురాం, ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ కాంపల్లి కృష్ణ, కాంగ్రెస్ నాయకులు పజ్జూరి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం పాల్వంచలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు. శుక్రవారం పాల్వంచలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం భద్రాద్రి జిల్లాల శాసనసభ్యులు, రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ అభ్యర్థులు పాల్గొననున్నారని తెలిపారు. కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు, కొండం వెంకన్న, జెడ్పీటీసీ సభ్యులు బరపటి వాసుదేవరావు, మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య, కాంగ్రెస్ నాయకులు మెదరమట్ల వెంకటేశ్వరరావు, ఐత గంగాధర్, ఎస్వీఆర్కే ఆచార్యులు, పైడిపల్లి మనోహర్, అడ్వకేట్ శివరెడ్డి, చింత నాగరాజు, చాంద్ పాషా, కందుకూరి రాము, దారా చిరంజీవి, పాబోలు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దాని ప్రకారం కార్యకర్తల్ని కొత్తగూడెం తీసుకుపోయి బహిరంగ సభను జయప్రదం చేసేలా మీరందరూ కృషి చేస్తారని కోరుకుంటూ అధిష్టానం 6,000 మందిని పాల్వంచ మండలం అలాగే పట్టణం నుంచి కొత్తగూడెం తీసుకురమ్మని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మన మిత్రపక్షమైన సిపిఐ పార్టీకి చివెంల మండల పరిధిలోని బండమీది చందుపట్ల గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ గుయ్యం రవిపై గ్రామస్తులు శుక్రవారం తిరుగుబాటు చేశారు. 600 మందికి పైగా కూలీలు ఉన్న గ్రామంలో కావాలని తనకు అనుకూలంగా ఉన్న 3 మేస్త్రీల సహాయంతో నిత్యం పెట్టిన వారికి పనిపెడుతూ మిగతా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వారు ఆరోపించారు. చివ్వెంల మండల పరిధిలోని బండమి చందపట్ల గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ గుయ్యం రవిపై గ్రామస్తులు శుక్రవారం తిరుగుబాటు చేశారు. 600 మందికి పైగా కూలీలు ఉన్న గ్రామంలో కావాలని తనకు అనుకూలంగా ఉన్న 3 మేడ్ల సహాయంతో నిత్యం పెట్టిన వారికి పని పెడుతూ మిగతా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. 300 మంది కూలీలకు ఉపాధి హామీ పని కల్పించకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్ గుయ్యం రవి ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. నేను చెప్పిన రోజే పనికి రావాలని హుకుం జారీ చేస్తున్నాడని వారు అన్నారు. నచ్చిన వారిని మేడ్లుగా నియమించుకొని ఉపాధి హామీ పనికి రాకున్నా 50 మందికి పైగా కూలీలకు నిత్యం హాజర్లు వేస్తూ వారి వద్ద నుండి కొంత నగదు తీసుకొని అవినీతికి పాల్పడుతున్నాడని వారు అన్నారు. ఉపాధి హామీ పనులు మా గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ చేసిన అవినీతిపై బహిరంగ విచారణ చేసి ఇతన్ని సస్పెండ్ చేయడమే కాకుండా విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న గ్రామ కార్యదర్శి చలమయ్య, ఏపీఓ నాగయ్యలు ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటి ముందు ధర్నా చేస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వచ్చి వారికి నచ్చజెప్పి వారు ఉపాధి హామీ పనికి వెళ్లాలని ఆదేశించి పనిచేసిన వారికి హాజరు నమోదు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి కరపత్రాలను పంచుతూ మల్కాజిగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్కి మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించాలని కాలనీవాసులను కోరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి కరపత్రాలను పంచుతూ మల్కాజిగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్కి మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించాలని కాలనీ వాసులను కోరారు. స్వచ్ఛందంగా కాలనీ సంక్షేమ సంఘాలు ఈటెల రాజేందర్కి మద్దతుగా ఓట్లు వేస్తామని తీర్మానం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి, విలువలతో కూడిన రాజకీయ ప్రస్థానం, పలుసార్లు మంత్రిగా, పాలనలో అనుభవం, మల్కాజిగిరి అభివృద్ధి కోసమైనా సమస్యల పరిష్కారానికైనా నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడగలిగే నాయకుడు బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ని తప్పకుండా గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు రామ్మోహన్, పరమేష్, యుగంధర్, మధుసూదన్ రెడ్డి, కృష్ణారెడ్డి, నర్సిరెడ్డి, నరసింహారావు, రఘు యాదవ్, మోహన్ రెడ్డి, నవీన్, స్వప్న, బీజేపీ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, కల్లెం రవీందర్ రెడ్డి, నాంపల్లి రామేశ్వర్, పాతూరి శ్రీధర్ గౌడ్, మునగాల హరీష్ రెడ్డి, కడారి యాదగిరి, రాము, గోపి,
విద్యాసాగర్ బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా షీటీఎం బృందాలు మహిళా రక్షణలో ముందుంటూ ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే స్పందిస్తూ రక్షణ కల్పిస్తుందని, మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ చందన దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నల్లగొండ జిల్లా షీటీఎం బృందాలు మహిళా రక్షణలో ముందుంటూ ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే స్పందిస్తూ రక్షణ కల్పిస్తుందని, మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ చందన దీప్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా పరిధిలో ఏప్రిల్ నెలలో మొత్తం 13 ఫిర్యాదులకు రాగా వాటి విచారణ అనంతరం ఒక కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో షీటీఎం బృందాలు జిల్లా వ్యాప్తంగా జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కళాశాలలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ఇలా ప్రతి చోట డేగా కళ్లతో పర్యవేక్షణ చేస్తూ లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ మొదలు ప్రతి అంశంలో మహిళలకు ధైర్యాన్ని కల్పిస్తూ నిరంతరం ముందుకు సాగుతూ మన్ననలు అందుకుంటున్నాయి. నల్లగొండ షీటీఎం బృందాలు రక్షణ కల్పించే విషయంలోనే కాదు, మహిళలు నేరుగా పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ డయల్ 100 ద్వారా పోలీస్ శాఖ విడుదల చేసిన QR కోడ్ స్కానింగ్ పద్ధతిలో వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని మహిళలకు కల్పించి నిరంతరం షీటీఎం వారి వెన్నంటి నిలిచేలా ముందుకు సాగుతున్నాయని అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో స్పోర్ట్స్ క్లబ్ జిల్లా యువజన క్రీడల కార్యాలయం ద్వారా ఉచిత వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు సిల్వేరు సైదులు మాట్లాడారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో స్పోర్ట్స్ క్లబ్ జిల్లా యువజన క్రీడల కార్యాలయం ద్వారా ఉచిత వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు సిల్వేరు సైదులు మాట్లాడుతూ మే 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు టైక్వాండో, వాలీబాల్, యోగాలలో 8 నుండి 14 సంవత్సరాలు కలిగిన బాలబాలికలకు శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. శిక్షణ అనంతరము శిక్షణ శిబిరంలో పాల్గొన్న బాలబాలికలకు జిల్లా యువజన క్రీడల కార్యాలయం ద్వారా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ వేసవి ఉచిత శిక్షణ శిబిరంను గ్రామంలోని అర్హత కలిగిన బాలబాలికలు ఉపయోగించుకోవాలని, చరవాణి వైపు అంకితం కాకుండా పిల్లలకు క్రీడా మైదానం వైపు వెళ్లే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, వారికి చదువుతో పాటు క్రీడలను కూడా అలవాటు పరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఉప్పల రవికుమార్, సురవెల్లి ప్రతాప్, కోచ్ వెంకటేష్, క్రీడాకారులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లలను 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బ్యాలెట్ పేపర్ పరిశీలన కార్యక్రమాన్ని పరిశీలించిన నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన. శాసన మండలి ఉప ఎన్నిక స్థానానికి 5 నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు. రేవంత్ మోడీలు కలిసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి మద్దతు ప్రకటించిన సిపిఐ నాయకులు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి మెజారిటీ రాకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావంటూ జగదీష్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి. ఎన్నికల నిర్వహణకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించిన జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే. చెన్నైలో జరిగిన ఐజీబీఎం సమావేశంలో వాసవి క్లబ్, V104A క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్కు సిల్వర్ కప్ బహుకరణ. లోక్సభ ఎన్నికలలో మోదీకి భంగపట్టు తప్పదన్న మాజీ ఎంపీ మధు యాషిక్ గౌడ్. ప్రజలకు తగిన మంచినీటి సౌకర్యం అందించడానికి తన వంతుగా కృషి చేస్తానన్న నాపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి. మహారాణా ప్రతాప్ యువసేన వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం. సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడెం బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు. బండ మీద చందు పట్ల ఫీల్డ్ అసిస్టెంట్ పై గ్రామస్తుల తిరుగుబాటు.
ఈటెల రాజేందర్కు ఓటు వేసి ఆశీర్వదించాలన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ చంద్రదీప్తి. స్పోర్ట్స్ క్లబ్ జిల్లా యువజన క్రీడల కార్యాలయం ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.